ఈరోజు డైస్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 3 అంటే 3కి ఆపోజిట్ సైడ్ ఏంటో కనుక్కోమని చెప్పారు. సో దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే 3 డైసెస్లో ఏవైతే కామన్ నెంబర్స్ ఉన్నాయో అవి చూసుకోవాలి. సో ఫస్ట్ క్యూబ్ అండ్ సెకండ్ క్యూబ్లో చూద్దాము. ఇందులో వచ్చేసి 3 అండ్ 3 కామన్గా ఉన్నాయి. సో 3 రాసుకుందాం. ముందు ఏదైతే ఉందో కామన్ నెంబర్ దాని నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలి. అప్పుడు నెక్స్ట్ నెంబర్ 1, తర్వాత 2 అండ్ సేమ్ ఇందులో కూడా అలాగే రాసుకుందాం. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3, సో 3 దగ్గర నుంచి క్లాక్ వైజ్ రాయాలి. అంటే 4, 6. సో ఇప్పుడు వాడు అడిగిన 3కి ఆపోజిట్ నెంబర్ ఇక్కడ 1, 2, 4, 6 ఉన్నాయి. అంటే లేని నెంబర్ ఏంటి? 5. సో ఆప్షన్ అనేది 5. మీరు ఇలా పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా చూసి కూడా పెట్టవచ్చు. సేమ్ మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు, థర్డ్ క్యూబ్ వదిలేశారు అని. థర్డ్ క్యూబ్తో కూడా అలాగే చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 2 క్యూబ్స్లో 4 కామన్గా ఉంది కాబట్టి 4 తీసుకోవాలి. 4, 6, 3 అండ్ సేమ్ ఇక్కడ కూడా 4, 2, 5. సో ఇప్పుడు 3కి 5 అనేది ఆపోజిట్గా ఉంది. సో అదే ఆన్సర్లో పెట్టాము. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి.